శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం అక్టోబర్ 1వ తారీఖు నుంచి డిసెంబర్ 31వ తారీఖు మధ్యలో జరగబోయే ఫలితాలు మేషరాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి అని పరిశీలించినప్పుడు సాధారణంగా సంవత్సర ఎండింగ్ ఈ చివరి 3 నెలల్లో జాతకుడి యొక్క ఆర్థిక స్థితి ఏ విధంగా ఉంటుంది, అతనికి ఏ ఏ సమయాల్లో ధనయోగాలు జాతకంలో యాక్టివేట్ అవుతాయి అన్న విషయాన్ని మనం వీడియోలో పరిశీలించుకోవడం వల్ల మరి సంవత్సరం ఆఖరిలో జాతకుడు తన ఆర్థికపరమైనటువంటి ఫైనాన్స్ ప్లానింగ్ చేసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. మరి ముఖ్యంగా మేషరాశి వారికి ధనయోగాన్ని ఇచ్చే గ్రహాలు మనం పరిశీలిస్తే ముఖ్యంగా ధనస్థానాధిపతి శుక్రుడు ఏ గ్రహంతో కలిసి ఉంటే ఆ గ్రహ ఫలితం, ఏ భావంలో ఉంటే ఆ భావం ద్వారా జాతకుడికి ధనాన్ని సంపాదించే అవకాశం వస్తుంది. అలాగే లాభాధిపతి శని భగవానుడి యొక్క స్థితిని బట్టి, అతనితో కలుసుకున్న గ్రహాలను బట్టి జాతకుడికి ఆర్థికపరమైనటువంటి లాభాన్ని కలుగుతూ ఉంటుంది. అంటే ఎవరి జన్మజాతకంలో అయినా మరి గోచారీత్యా ధన లాభాధిపతులు పరస్పరం కోణంలోకి వచ్చిన, ఒకే రాశిలో కలిసిన జాతకుడికి ఆ సమయంలో ధనయోగాలు ఏర్పడడం జరుగుతూ ఉంటుంది. మరి ఈ రాబోయే త్రైమాసంలో ఈ మేషరాశి వారికి ధనాధిపతిగా ఉన్నటువంటి శుక్రుడు సుమారుగా అక్టోబర్ 13వ తారీఖు వరకు కూడా తులారాశిలో సంచరిస్తూ లాభంలో ఉన్నటువంటి శనితో పరస్పరం కోణంలోకి రావడం జరిగింది. అంటే దాన్ని శని వాయుతత్వ రాశిలోకి వచ్చాడు, శుక్రుడు వాయుతత్వ రాశిలో ఉన్నాడు. అంటే ఈ వాయుతత్వ రాశిలో ఉన్నటువంటి గ్రహాలు పరస్పరం ఒకే రాశిలో ఉంటే ఏ ఫలితం ఇస్తాయో అటువంటి ఫలితం ఇవ్వడం జరుగుతుంది. సో ఆ కారణం వల్ల మరి మేషరాశి వారికి అక్టోబర్ 13 వరకు కూడా ఒక మంచి ధనయోగం ఏర్పడింది. అది వ్యాపారం ద్వారా రావచ్చు, అతనిలో ఉన్నటువంటి టాలెంట్ ద్వారా రావచ్చు, లేదంటే జీవిత భాగస్వామి ద్వారా, భార్య లేదా భర్త ద్వారా వారికి ధనలాభం ఏర్పడుతుంది. ఈ ప్రయత్నంలో అనుకోకుండా మరి ఉద్యోగం ప్రమోషన్ రావడం కానీ, కొత్త ఉద్యోగం రావడం కానీ, వ్యాపారపరంగా కలిసి రావడం కానీ, లేదా దగ్గర బంధువులతో, లేదంటే బంధువుల్లో ఉన్నటువంటి స్త్రీల ద్వారా ఏదైనా సరే మొత్తం మీద అక్టోబర్ 13 వరకు ఈ మేషరాశి వారికి ఒక ధనయోగం ఏర్పడింది. మళ్ళా దాని తర్వాత నవంబర్ 6 తర్వాత శుక్రుడు ఇంచుమించుగా మనకి ధనుస్సు రాశిలో ప్రవేశిస్తాడు. ధనుస్సు రాశిలో ప్రవేశించిన వెంబటనే డిసెంబర్ 2 నుంచి శుక్రుడు ధనుస్సు రాశిలో ప్రవేశించి మరి లాభాధిపతి అయినటువంటి శనికి శుక్రుడు లాభస్థానంలోకి రావడం వల్ల డిసెంబర్ 2 నుంచి కూడా జాతకుడికి ఒక విధమైనటువంటి అదృష్టయోగం ఏర్పడుతుంటుంది. ఆ సమయంలో జాతకుడికి మరి వాళ్ళ తండ్రి గారి ద్వారా కానీ, అతనిలో ఉన్నటువంటి ప్రతిభ ఆధారంగా కానీ, పుణ్య కార్యక్రమాల ద్వారా కానీ, ఏదైనా బహుమతి రూపంలో కానీ డిసెంబర్ 12 నుంచి ఇంచుమించుగా నెలంతా కూడా మరి ఈ రాశి వారికి, మేషరాశి వారికి ధనయోగం ఏర్పడడం జరిగింది. యాజిటీజ్గా శని భగవానుడు లాభస్థానంలో సంచరిస్తున్నాడు కాబట్టి ఇంచుమించుగా మనకి డిసెంబర్ 31 దాకా కూడా మరి శని భగవానుడు లాభస్థానంలో ఉంటూ ఏదో విధంగా ధనలాభాన్ని కలిగిస్తాడు. అంటే శని కారకత్వాలైనటువంటి వృత్తి ద్వారా లాభం ఏర్పడుతుంది. 2 అష్టమ భావానికి కూడా శని కారణం అవుతుంటాడు. మరి ఆ కారణం వల్ల ఆకస్మిక ధనలాభం, ఇన్సూరెన్స్ ద్వారా, వారసత్వం ద్వారా, చిట్ ఫండ్స్ ద్వారా, ఎవరైనా మరణం ద్వారా వచ్చే ధనం కూడా వీలునామా ద్వారా కూడా రావచ్చు. అలాగే వ్యయభావాన్ని కారకుడు అవుతుంటాడు కాబట్టి ఏదైనా స్థిరాస్తి అమ్మడం వల్ల కానీ,
పాత వస్తువులు లాంటివి ఏమైనా అమ్మడం వల్ల కానీ ఆదాయ వనరులు ఏర్పడే అవకాశం ఉన్నది. కామన్గా శని ప్రజా సమూహానికి పబ్లిక్కి కారణమవుతుంటాడు కాబట్టి జనం యొక్క సహకారంతో మీకు ఒక విధంగా ఈ సమయంలో ఎన్నికల్లో పోటీ చేసినా ఏదైనా పదవి కోసం ప్రయత్నం చేసినా అవి కూడా మీకు అనుకూలంగా వచ్చే అవకాశం ఉంది. ఇవి మామూలుగా ఏర్పడే ధనయోగాలు. అయితే ధనస్థానంలో ఉన్నటువంటి గ్రహం కూడా మరి ధనయోగాన్ని ఏర్పడడం జరుగుతుంది. మరి అక్కడ గురువు ఇంచుమించుగా మనకి అక్టోబర్ 9న వక్రిస్తూ ఇంచుమించుగా మనకి ఈ సంవత్సరం ఆఖరి వరకు అంటే డిసెంబర్ 31 దాకా కూడా వృషభ రాశిలోనే సంచరించడం వల్ల జాతకుడికి ఒక విధంగా కుటుంబ ఆదాయం పెరగడం వల్ల కానీ కుటుంబ సభ్యుల్లో ఒకరికి ఏదైనా ఉపాధి అవకాశాలు రావడం కానీ లేదంటే జాతకుడు తన వాక్చాతుర్యం ద్వారా పాండిత్యం ద్వారా ధన సంపాదించే అవకాశం ఉంటుంది. ఇది ముఖ్యంగా ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నవారికి, న్యాయవాదులకి, ఈ విధంగా జ్యోతిష్ శాస్త్రం మొదలగు శాస్త్రాల్లో వేదిక్ శాస్త్రాల్లో అధ్యయనం చేస్తున్న వారికి, యాగాలు హోమాలు చేస్తున్న వారికి చక్కగా గురుగ్రహ అనుగ్రహంతో మీకు ఇటువంటి ఆర్థిక పరమైనటువంటి లాభాన్ని వచ్చే అవకాశం ఉంది. అలాగే మీ కుటుంబంలో సమూహంగా కుటుంబ ఆదాయం పెరగడం వల్ల కూడా కుటుంబంలో నిర్వహిస్తున్నటువంటి శుభకార్యాలు, పూజలు, పునస్కారాల ద్వారా అది ఒక విధంగా అంటే అది ధన రూపంలో కాదు, నేమ్ అండ్ ఫేమ్ ద్వారా కానీ మొత్తం మీద కుటుంబ ప్రతిష్ట పెరిగే అవకాశం ఉంది. అది క్యాష్గా మార్చుకున్న వాళ్ళు కూడా మార్చుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ విధంగా కుటుంబ సభ్యుల సహకారంతో మరి గురువు కూడా ధన సహకారం ఏర్పడడం జరుగుతుంది. సో ఈ విధంగా మరి ఈ వృశ్చిక రాశి వారికి అటు గురువు, అటు శని, ఇటు శుక్రుడు కూడా చాలా వరకు ధనయోగాల్ని ఏర్పరచడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. సో ఇక రాష్ట్రాధిపతి కుజుడు కూడా చాలా వరకు తన ఉన్న స్థితిని బట్టి తను చూస్తున్నటువంటి స్థానాలను బట్టి కూడా ఆర్థిక సంపదను కలగజేసే అధికారం ఉంటుంది. అంటే ఒక విధంగా కుజుడు ఈ రాశి వారికి అష్టమాధిపతి అవుతున్నాడు. అక్టోబర్ 20 తర్వాత కుజుడు వృశ్చిక రాశిలోకి వచ్చి కొద్దిగా బలహీనపడటం, నీచ స్థితి పొందడం, అక్కడే వక్రగమనం పొందడం ఇవన్నీ కూడా జరుగుతాయి. కాబట్టి ఆ సమయంలో జాతకుడు ఏదైనా స్థిరాస్తి అమ్మడం ద్వారా మరి అతనికి ఆదాయం వచ్చే అవకాశం ఉంది. అంటే స్థిరాస్తి అమ్మవచ్చు, అలాగే ఏదైనా వాహనం అమ్మవచ్చు, అలాగే లేదంటే తన యొక్క స్థిరాస్తి కుదువ పెట్టి లేదంటే బ్యాంకులో తాకట్టు పెట్టి ఏదో చేసో తన వ్యాపార అవసరాలకి ధనం సేకరించే అవకాశం ఉంది. కొంతమంది ఆ స్థిరాస్తినే పెట్టుబడిగా పెట్టి వ్యవసాయం చేయడం కానీ, ఏదైనా పాడి పరిశ్రమ స్థాపించడం కానీ, వచ్చినటువంటి ఆస్తిలో దాన్ని ఏదైనా వ్యాపార సంస్థగా మార్చడం కానీ జరిగే అవకాశం ఉంది. అంటే స్థిరాస్తి పెట్టుబడిగా చేసే అవకాశం కూడా అక్టోబర్ 20 తర్వాత ఈ మేషరాశి వారికి కలగబోతుంది. సో మొత్తం మీద మేషరాశి వారికి ధన సంపాదించే గ్రహాలు ఏంటంటే మరి ప్రస్తుతం ఎల్లప్పుడూ సంపాదించే గ్రహాలు శని, శుక్రుడు. ప్రస్తుతం అనుకూలంగా ఈ రాబోయే 3 నెలలు కూడా గురువు, కుజుడు. ఇందులో ఈ గురువు, కుజుడు మిత్రగ్రహాలు అవటం వల్ల చక్కగా ఎటువంటి సమస్య లేకుండా సంపాదన జరుగుతూ ఉంటుంది. శని లాభస్థానాధిపతి అవడం వల్ల ప్రతిదీ లాభంగా మారుస్తూ ఉంటాడు. శుక్రుడు ధనస్థానాధిపతి అవడం వల్ల కూడా మంచి ఫలితం ఇవ్వడం జరుగుతుంటుంది. అలాగే శుక్రుడు నవంబర్ 6 నుంచి వృశ్చిక రాశిలోకి వస్తూ ధనస్థానాన్ని వీక్షిస్తాడు. అది కూడా జాతకుడికి ధనయోగం ఏర్పడుతూ ఉంటుంది. అంటే ఈ తారీఖులు కొద్దిగా అటు ఇటు మారచ్చు ఏదన్నా. ఈ శుక్రుడు మీకు ఈ ధనయోగాన్ని వృశ్చిక రాశిలో ఉండగా ఇస్తాడు, ధనుసు రాశిలో ఉండగా ఇస్తాడు. ఇది కొద్దిగా మరి అబ్జర్వ్ చేసుకున్న వాళ్ళకి ఆ సమయంలో వారి యొక్క ఆర్థిక సమస్యలు పరిష్కరించుకునే నిమిత్తం చాలా చక్కగా ఉపయోగపడతాయి. ఏదైనా మనం ఆర్థిక విషయాల్లో ఎటువంటి లోటు లేకుండా ఉండాలంటే మరి ప్రతి ఒక్కరూ కూడా సాధారణంగా వారానికి ఒక రోజు కామన్గా ఆంధ్రప్రదేశ్ ప్రాంతంలో చాలామంది నేను చూస్తుంటాను, ప్రతి శుక్రవారం కూడా వాళ్ళు ధనాన్ని ఖర్చు పెట్టడానికి ఇష్టపడరు. ఏదో విధంగా ఆ రోజుకి ముందుగానే ఏర్పాటు చేసుకొని ఈవెన్ పెట్రోల్ కానీ ఏదైనా ఇంటి అద్దెలు ఏ విషయంలో కూడా మీరు శుక్రవారం రోజు ధనాన్ని బయటికి పంపకూడదు. అలాగని పేటీఎం, ఏటీఎం కూడా చేయకూడదు. దాని తర్వాత శుక్రవారం రోజు ఇతరుల ఇంటికి వెళ్ళి వాళ్ళ ఇంట్లో నిద్ర చేయడం చేయకూడదు. ముఖ్యంగా స్త్రీలు ఈవెన్ పుట్టింటికైనా
చుట్టాలింటికైనా అక్కగారింటికైనా శుక్రవారం ఎట్టి పరిస్థితిలో కూడా మీరు భర్త గారింట్లోనే మీ ఓన్ ఇంట్లోనే ఉంటేనే బాగుంటుంది. ఇతరుల ఇంట్లో నిద్ర చేయడం వల్ల కొంతవరకు ఇబ్బంది అవుతుంది. అలాగే బంగారు ఆభరణాలు లాంటివి శుక్రవారం రోజు ఎవరికన్నా ఎరువు ఇవ్వడం కానీ, ఏదన్నా అర్జెంట్ పని వచ్చిందని తాకట్టు పెట్టడం కానీ చేయడం వల్ల చాలా వరకు ఆర్థిక పరంగా మీరు తిరిగి జీవితంలో కోలుకోలేకపోతుంటారు అన్నమాట. సో ఈ విధంగా ఈ నియమాలు పాటించి కనీసం శుక్రవారం కానప్పుడు వారి ప్రాంతాన్ని బట్టి మంగళవారం ఈ విధంగా చేయడం వల్ల మీకు ఏమవుద్దంటే 15% మనీ సేవింగ్ అవుతుందన్నమాట. అంటే ఒక్కరోజు మీరు ఆ ఖర్చులు అదుపు చేయడం వల్ల మీకు 15% సేవింగ్ అయినట్టే అవుతుంది. అది ఆటోమేటిక్గా మీకు దాని 6 నెలలకి 100%గా మారుతూ ఉంటుంది అన్నమాట. అయితే ఇంకోటి ఏం చేయాలా, ముఖ్యంగా ఆర్థికపరమైన చికాకులకి తమలపాకులు మరి అమ్మవారికి కానీ ఆంజనేయ స్వామికి కానీ ఎవరికన్నా సరే మరి తమలపాకుల మీద కొద్దిగా సింధూరం మరి ఏదైనా నెయ్యిలో కలిపి బొట్టుగా పెట్టడం కానీ, ఇంకా అవన్నీ అక్కర్లేదు, తమలపాకులు యాలక్కాయలు మరి అమ్మవారికి తాంబూలంగా పెట్టచ్చు. అలాగే ఆంజనేయ స్వామి పెట్టచ్చు. ఇది చేయడం వల్ల కూడా మీకు ధన సంపద చేకూరుతూ ఉంటుంది. సరే, అది కొంతవరకు అదొకటి చేసుకోవచ్చు. తర్వాత ఏంటంటే మీ యొక్క పర్సులో లేదంటే మీ యొక్క క్యాష్ బాక్స్లో మారేడు దళం ఉంటుంది. మారేడు దళం అది ఏదైనా శివాలయంలో కానీ అమ్మవారి గుడిలో కానీ పూజ చేసింది ఒక మారేడు దళాన్ని తీసుకొని అది మీ పర్సులో పెట్టుకోండి. నిత్యం ధనం కలకలాడుతూ ఉంటుంది. ఎంత వాడిపోయినా ఎంత మాడిపోయినా ఈ మారేడు దళం మీరు పాకెట్లో పెట్టుకోవడం వల్ల కానీ పర్సులో పెట్టుకోవడం వల్ల జరుగుతుంది. ముఖ్యంగా మీరు ఒక అప్పు కొరకు వెళ్తున్నా, ఒక బ్యాంకు పని మీద వెళ్తున్నా, ఏ ఆర్థికపరమైన పని మీద వెళ్ళినా కూడా మారేడు దళం మీతో తీసుకెళ్ళడం కానీ, ఇంకా మీకు దొరికితే ఆ మారేడు దళాలతో మరి శివాలయంలో పూజ చేసి మారేడు దళంతో అర్చన చేయించి అందులో ఒక దళం తీసుకొని మీరు ఏ పని మీదన్నా వెళ్ళండి. ఆఖరికి భార్యాభర్తలు ఇడిపోయి ఉన్న రాజీ కొరకు మీరు వెళ్తున్నా కూడా అది ఖచ్చితంగా పూర్తి అవ్వడం జరుగుతూ ఉంటుంది. ఇది అద్భుతమైన రెమెడీ కాబట్టి ఇది కూడా మీరు నిరభ్యంతరంగా పాటించవచ్చు. అలాగే మరి కొంతవరకు ఒక పటిక బెల్లం ముక్క, చిన్న పటిక బెల్లం ముక్క ఇదే లేదా క్రిస్టల్స్ కానీ చిన్న చిన్న క్రిస్టల్స్ కానీ ఒక కవర్లో పెట్టి ఎప్పుడు మీ పాకెట్లో పెట్టుకోండి. ఏ పని మీద వెళ్ళినా కూడా అది మీ దగ్గర ఉంచుకుంటే 100% మీకు ఆ పనులు సక్సెస్ అవుతాయి. అలాగే ముఖ్యంగా నల్ల చీమలకి పంచదార ఆహారంగా వేయడం వల్ల కానీ, చెరువులో అది చేపలు ఉంటాయి కదా, ఆ చేపలకి బిస్కెట్లో ఏదో ఒకటి ఆహారంగా వేయడం వల్ల కానీ, మరి అలాగే గోవుకి అరటిపళ్ళు, పసుపు రంగు అరటిపళ్ళు పెట్టడం వల్ల ఇవన్నీ కూడా జాతకుడికి అదృష్ట యోగాన్ని, సూక్ష్మంలో మోక్షంగా ధనం సంపాదించడానికి కారణమవుతుంది. స్వస్తి.